ఒక తండ్రి కొడుకు ఇద్దరు కూడా సాయంత్రం ఒక దారి గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. తండ్రి లగేజ్ మొత్తం మోస్తూ కొడుక్కి ఒక చిన్న దీపం ఇచ్చి చీకటి పడ్డాక దారి చూపించమని చెప్తాడు. అలా వెళ్తుండగా కాసేపటికి చీకటి పడుతుంది. దారి కనిపించట్లేదు కాబట్టి కొడుకుని దీపం వెలిగించి దారి చూపించమంటాడు. అప్పుడు కొడుకు, నాన్న మనం దీపం ఇప్పుడే వెలిగిస్తే నూనె త్వరగా అయిపోతుంది కాబట్టి తర్వాత మనం వెళ్ళలేం, అందుకని కొంచెం దూరం వెళ్ళాక వెలిగిద్దాం అంటాడు. తండ్రి ఇంకేమీ మాట్లాడకుండా అలా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. కాసేపటికి ఆ దారి ఇంకా కష్టంగా మారుతుంది కాబట్టి ఇప్పుడైనా వెలిగించమని చెప్తాడు. అప్పుడు కొడుకు దీపం వెలిగించి కిందకి పట్టుకుంటాడు. దారి కనపడట్లేదు, కొంచెం పైకి పట్టుకో అని తండ్రి చెప్తాడు. కొడుకు మళ్ళీ, నాన్న పైకి పట్టుకుంటే దీపం ఆరిపోతుంది, అందుకే కిందకు పట్టుకున్నాను అంటాడు. తండ్రి మళ్ళీ ఏమనలేదు. అలా ఇబ్బంది పడుతూనే నడుస్తూ వెళ్తూ ఉండగా కొడుకు రాయి తన్నుకొని పడిపోబోతుంటే తండ్రి గట్టిగా పట్టుకుంటాడు. ఇప్పుడైనా సరే దీపాన్ని పైకెత్తి పట్టుకోమని తండ్రి చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి దీపాన్ని పైకెత్తి పట్టుకుంటాడు. దారి స్పష్టంగా కనబడటం వలన ఇద్దరూ కూడా దారిలో ఉన్నటువంటి ముళ్ళ పొదలను అడ్డంకులను దాటుకొని సేఫ్ గా గమ్యాన్ని చేరుకుంటారు. ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీపం ఉండి కూడా దాన్ని వెలిగించకుండా చివర్లో అవసరమవుతుందని భావించినట్లయితే ఈలోగా దారిలో ఏదైనా పాము కాటు వేస్తే వాళ్ళ పరిస్థితి ఏమై ఉండేది. కాబట్టి ఎప్పుడు తర్వాత కోసం ఆలోచించడం మానేసి ఉన్నదానితో ప్రెజెంట్ అవసరాలను తీర్చుకోండి. తర్వాత లైఫ్ లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.